వచ్చి ఇప్పుడు 3 రోజులైతే 5 మాసాలు అయిపోయింది. 6వ నెలలోకి అడుగు పెడతారు. బహుశా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాల రాష్ట్రాలలో కేవలం 100 రోజుల లోపలనే ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి సర్కారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు. మా బీఆర్ఎస్ సర్కారు మీద వ్యతిరేకత రానికి 9 ఏళ్ళు పట్టింది ప్రభుత్వం. అక్కడ కూడా 1.85 ఓట్ డిఫరెన్స్ మాత్రమే, 39 సీట్లు గెలవంగా కూడా వాళ్ళకు వచ్చింది కూడా పెద్ద ఏకపక్ష తీర్పు కాదు. అట్లా కూడా చూసుకుంటే అయినా ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కటైనా అధికం ఉండేది ఓటే. కానీ అలువుగా అనేటువంటి హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి, చెప్పకూడని అబద్ధాలని చెప్పి, అసత్యాలని చెప్పి ప్రజలకు సాధ్యం కాదు అని తెలిసి కూడా ప్రజల్ని వంచి తాము వంచుకొని ఆత్మవంచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చింది. పార్టీగా కూడా ఒక ఎత్తు అయితే వాళ్ళ పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి అభ్యర్థి ఇక వ్యక్తిగత అజెండా అయితే చెప్పనే అవుతుంది. ఏడికెళ్ళి అవి చేస్తారు అనేటువంటి ఇంగితం కూడా లేకుండా నోటికి వచ్చినట్టు వాగ్దానాలు చేసింది. ఉత్త బస్సు, ఒట్టి బస్సు, టికెట్ లేకుండా ప్రయాణం, ఉచిత ప్రయాణం అని చెప్పేటువంటి దాని మీద బస్సులు పెంచకుండా రెగ్యులర్గా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించే విధంగా బస్సులను పెంచకుండా ఉచిత బస్సు ఒకటి చేసి మేము గ్యారంటీలో అమలు చేస్తామన్నమాట. సిగ్గుశరం కూడా అట్లా మాట్లాడి ముఖ్యమంత్రి మాట్లాడతాడు, 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేస్తామని ఉన్నారు. ఏంటి మాట తీరే నాకు మాట్లాడితే అమలైనాయా? ఇందాక నేను చెప్పింది ఒకటేనా అమలైందా? ఇక యువకులకైతే 5 లక్షల రుణం బ్యాంక్ గ్యారంటీతో పని లేకుండా, ఏ గ్యారంటీ పని లేకుండా మీకు 5 లక్షలు బ్యాంకులో దరఖాస్తు పెడితే చాలా 5 లక్షలు ఇస్తారు. ఒక్కరికైనా రాష్ట్రంలో ఇచ్చిందా? నిరుద్యోగ వృత్తి కొడంగల్ సభలో ఆమె ప్రకటిస్తుంది ప్రియాంక గాంధీ, శాసనసభలో ఉప ముఖ్యమంత్రి చెప్తాడు మేము నిరుద్యోగ వృత్తి చెప్పనే లేదని చెప్తారు. ప్రజల్ని ఇంత తిక్కోవాలనుకుంటారా? ఏదెమ్మలు చేసింది అసలు? రుణమాఫీ 10వ తారీఖు నాడు పోయి తెచ్చుకుంటారు, అర్జెంటుగా పోయి 9 తారీఖు డిసెంబర్ 9 నాడు పోండి, రుణమాఫీ తెచ్చుకోండి, రుణం తెచ్చుకోండి, మళ్ళీ నేను మాఫీ చేస్తాను. ఉరకండి, ఇప్పుడు ఉరకండి, నేను 9 తారీఖు నాడు వచ్చి నేను మాఫీ చేస్తాను అని చెప్పారు మనగాడిలాగా. ఏమైంది మరి? ఇప్పుడేం మాట్లాడతాడు? రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల మీద ఓటేసి 15 ఆగస్టుకు చేస్తారు. వాళ్ళు ఎవడు మాట్లాడమన్నాడప్పుడు? నీ మెడ మీద కత్తి ఎవడు పెట్టిండు? 9 డిసెంబర్కు రుణమాఫీ చేస్తాను, నీ మెడ మీద కత్తి ఎవడన్నా పెట్టిండా? ముందు ఎరుక చూసుకోకుండా ఎందుకు చెప్పినావు? ఇలా మళ్ళా 15 ఆగస్టు అని దేవుళ్ళ మీద ఎందుకు ప్రమాణం చేసి చెప్తున్నావు? అంటే మనుషులైతే అడుగుతారు, దేవుళ్ళు వచ్చి అడుగుతారా? ఇక కనిపించని దేవుడు వచ్చి అడిగేది ఏముందని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తారు. నిరుద్యోగులకైతే ఇక వృత్తితో పాటు 5 లక్షల బ్యాంకు రుణంతో పాటు మీ ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకు స్కూటీలు ఇస్తాం, విద్యార్థులకు. నిరుద్యోగులకు అందరికీ మెగా డిఎస్సి పెడతాం. నెల లోపలనే మెగా డిఎస్సి 6 నెలలు అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు కూడా వచ్చే కంటే ముందు డిఎస్సి పెడితే ఎవడన్నా వద్దన్నాడా? మెగా డిఎస్సి పెడితే ఎవడన్నా అడ్డపడ్డారా? ఎందుకు పెట్టలే? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాక రుణమాఫీ కోడ్ వచ్చింది, డిఎస్సి కోడ్ వచ్చిందని మాట్లాడతారా? ఒక్కటి కూడా చేయడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ప్రజల్ని భ్రమింపజేసి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి తాత దిగి వచ్చినా వాళ్ళు అమలు చేయలేరు, చేయడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఏ ఆర్థిక నిపుణులతో వాళ్ళు ఈ మాట ఒప్పిస్తారో ఒప్పియమనండి, దమ్ముండే సాధ్యమవుతుంది, ఈ పద్ధతిలో సాధ్యమవుతుంది. ఏదో పొక్కనాలు ఇంత పొడి కొడతాడు కదా, ఆర్థిక లెక్కలని తెలిసినట్టు నేను ఫలానంతా కూడా ఆపేస్తే, లేకపోతే ఏమి దోపిడీ లేకుండా చేస్తే మిగిలిన 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాను.
గతశక్తి సామర్థ్యం ఉన్నోడివి దినా వరుసగా 3 నెలలు నీకు వేరే పని లేదు కదా, 4 నెలలు కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు, రాష్ట్రం దివాలా తీర్చిండు. 3 పిల్లర్ల కాడ పరుగులు వస్తే కాళేశ్వరం పేరు, కాళేశ్వరం పేరు, టెలిఫోన్ ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్. 3-4 నెలలు ఇదే కదా సబ్జెక్ట్ అంతా. చేసిన వాగ్దానాలలో రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. పత్రికల సమావేశాల్లో, మీడియా సమావేశాలు అనేక సార్లు మేము కూడా మాట్లాడుతూ వచ్చినాం. నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం. ప్రజలే ఇప్పుడు ఏ ఊరు పోయినా ఉపాధి హామీ కూలీలను కలవని, నిరుద్యోగ యువతను కలవని, విద్యార్థులు కలవని, మహిళలు కలవని, రైతులు కలవని దుర్భాషలు ఆడుతున్నారు. పుట్టుకొచ్చిన భాషతో చెప్తున్నారు సర్కార్. ఎండిన పొలాలు, పంట నష్టమైనటువంటిది, నీళ్ళందాక ఇబ్బంది పడినటువంటిది, అకాల వర్షాలకు దెబ్బతినటువంటిది, పంటల రైతులు వాళ్ళకు ఒక దిక్కు, కరెంట్ ఇబ్బంది ఒక దిక్కు, అర్ధాంతరంగా నీళ్ళు ఆగిపోయి పంటలు ఎండిపోవడం ఒక దిక్కు, రైతు బంధు కేసీఆర్ ఇస్తే 10,000 ఇస్తుండే 15,000 ఇస్తానికి అప్పాలు కొట్టిన ఏ కానగతి లేదు. 3 నెలల తర్వాత అది కూడా 4 ఎకరాల లోపు ఇచ్చింది. కేవలం 4 ఎకరాల లోపున్న రైతులకే వచ్చింది. ఆ వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ కొంతమందిది బ్యాంకుకు రివర్స్ అవుతుందని చెప్పి మంత్రే మాట్లాడారు, వ్యవసాయ మంత్రే మాట్లాడారు. కొంతమంది బ్యాంకుకు రివర్స్ అవుతున్నాయి. మొన్న సభలో మాట్లాడారు. ఇక 5 ఎకరాల పైన ఉండేటువంటి రైతులు ఇప్పటిదాకా లేవు, ఎప్పటికి ఇస్తారో తెలియదు. 15,000 దేవుడెరుగు, 10,000 ఎనిగినే గతి లేదు. వానాకాలం సీజన్ అయిపోయి వానాకాలం సీజన్కి ఇచ్చేటువంటి గతి లేదు, బోనస్ గతి లేదు, 500 ఓట్ల బోనస్ గతి లేదు. ఇప్పుడు యాసంగి వచ్చింది, యాసంగిలో ఒక్క రైతుతో కూడా బోనస్ ఇచ్చి కొనలే. ఎడికి చెప్పినట్టు ఈ హోల్సేల్ అబద్ధాలన్నీ. సంక్షేమానికి సంబంధించి మహిళలకు ఎన్ని చెప్పింది. కులం బంగారు కళ్యాణ లక్ష్మి నుంచి మొదలు పెడితే, గ్యాస్ 500 కానీ మొదలు పెడితే 2,500 కోడలికి 4,000 అత్తకు పెన్షన్, ఒకటా రెండా చెప్పింది. పెట్టడానికి పక్కదారి పట్టడానికి యువకుల్ని ఏమైంది మరి? వారంలో రద్దు చేస్తామన్న 46 జీవో 5 నెలలుగా ఎందుకు చేయలే? నిజంగానే అది బాలేని జీవో అయితే మెగా డిఎస్సి లేదు. ఈ రాష్ట్ర యువతను, నిరుద్యోగ యువతను మెగా మోసానికి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్కు ఓటేస్తే మీరు మెగా మోసానికి గురైనట్లే. ఏదో ఆశామాషిగా మేము పోయి అధికారంలో ఉన్నాం, మేము అడగమైన ప్రజలు ఓట్లేస్తారని భ్రమలో ఉన్నారు. వాళ్ళు నాయకులు, పార్టీలు కాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలు గొప్పవాళ్ళు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తమ విచక్షణ చూపిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. విచక్షణ చూపడం ప్రజల అవసరంగా మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా అది ఆలోచిస్తారని నేను నమ్ముతాను. మీరు ఉన్న మీడియా మిత్రులందరూ కూడా వెంపటి జిల్లా పోవాలని కోరుకుంటారని నేనైతే అనుకోరు. ఇలా ఉండాలనే కోరుకుంటారు మీరు కూడా. మీలో ఎవరైనా ఒకరు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కూడా స్వేచ్ఛ. ఒకరి అభిమతాన్ని మనకు గౌరవించాల్సిందే కానీ కాదని లేదు. మీరు కూడా మీరు దాంట్లో ఎవరో ఒకరు కాంగ్రెస్ వేద్దామనుకుని మీ అంతరంగంలో ఉంటే కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి వచ్చిన జిల్లాను పోగొట్టుకొని మన భావితరం వాళ్ళకి అన్యాయం చేద్దామా? ఈ ఉపోద్ఘాతం అంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకొచ్చినట్టే, ఒకవైపు ఈ రకంగా అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ మీరు అమలు చేయలేక ఎలకల పడినటువంటి ఇన్ని హామీలు ఇచ్చి ఒకవైపు వైఫల్యంగా ఉన్నారు. ఓకే, మీరు సరిదిద్దుకొని చేస్తారా, చేయకుండా ప్రజలకు క్షమాపణ చెప్తారా, లేకపోతే దానికి శిక్ష అనుభవిస్తారా ప్రజల చేతిలో? రేపు భవిష్యత్తు చెప్తారు. చాతనైతే ప్రజలకు మేలు చేయండి. కానీ 8 ఏళ్ల కింద జిల్లాలు ఏర్పడి రాష్ట్రంలో పునర్విభజన ప్రక్రియ ఏడాది పాటు సాగి 2015లో 2016లో అక్టోబర్ 11 తారీఖు నాడు కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చినాయి. ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి రాష్ట్రంలో. 33 కలెక్టరేట్లు ఉన్నాయి కొత్తవి. జిల్లాల ప్రాతిపదికన కొత్త మెడికల్ కళాశాలలు, కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినాం. జిల్లా యూనిట్గా పరిపాలనను మరింత
ప్రజలకు చేరువలోకి తీసుకుపోవాలని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ను చాలా సౌకర్యవంతంగా ప్రజలకు దగ్గరలోకి తీసుకొని వచ్చినాం. ప్రపంచం యొక్క పోకడైంది. ఈరోజు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో 30 కోట్ల జనాభాకు 50 పైచిలకు రాష్ట్రాలు ఉన్నాయి. 30 కోట్లకే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే 28, 29 రాష్ట్రం పీకేస్తుంది కేంద్రం. ఉన్నదే 28 రాష్ట్రాలలో మన కొత్త రాష్ట్రం. ఎప్పుడైనా ఒక కొత్త రాష్ట్రం పుట్టినప్పుడు ఎందుకోసం పుట్టింది కొత్తగా? ఇక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం చాలా వేగంగా చాలా రకాల సంస్కరణలు తెచ్చి చాలా రకాల మార్పులు వేగవంతంగా తెచ్చి ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవాలని కదా తాతాలాడి చేసింది. అవకాశాలు వచ్చింది. ఒకటి కాదు, అనేక రంగాలు. 55 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఇలా జిల్లా అయిన కారణంగా. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్క జిల్లాలో 55 ఉన్నాయి. ఇవి కాక నేను అదనంగా తెచ్చిన 2-3 జిల్లాలకు సరిపోయినటువంటి కార్యాలయాలు తెచ్చిన. ఎలక్ట్రిసిటీ స్టోర్స్ 2 జిల్లాలకి, గద్వాల వనపర్తిది. ఆర్డబ్ల్యూఎస్ గద్వాల వనపర్తిది. R&B గద్వాల వనపర్తి నాగర్ కర్నూల్ వనపర్తిలో పెట్టించిన. చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ వనపర్తి గద్వాల వనపర్తిలో పెట్టించిన. ఇన్ని సదుపాయాలు, ఇన్ని సౌకర్యాలు రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కదా తెచ్చింది. ఒక పుట్ట మరమ్మతు అయితే, ఒక కాలం మరమ్మతు అయితే కాగితం పట్టుకొని హైదరాబాద్ పోయి చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో పైరవి చేయాల్సిన దుస్థితి లేకుండా చీఫ్ ఇంజనీర్ దాకా జరిగే పనులకు వనపర్తి కేంద్రంగా పనులు జరుగుతాయి. ముందు చూపుతో మనం చేసినాం. రేపు ఆయా రంగాల్లో అవసరం పడ్డ ప్రజలకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం లేదు. ఇన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కొనగూరే టైంలో జిల్లాలు రద్దు చేస్తామని మాట మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు అన్నంత పని చేస్తారని నేను చెప్తున్నాను. ఎన్ని రకాల మోసానికైనా తెగబడడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు దీని ద్వారా ప్రజల్ని మరోసారి వంచారని నేను గ్యారెంటీగా వంచిస్తారు. ఏమంటే భయ మాకు ప్రజలు తీర్పిచ్చింది. జిల్లాలు రద్దు చేస్తామని మేము ముందే చెప్పినాం కదా, కమిషన్ వేస్తామని చెప్పినాం కదా, పేపర్లో టీవీలలో వచ్చింది కదా. ప్రజలకు తెలియదా? తెలిసే మాకు ఓటు వేసింది, అందుకే రద్దు చేస్తున్నట్టు ఏం చేస్తారు? ఆందోళన చేసుకుంటే కూర్చోవాలి. దీనికోసమైనా వాళ్ళకి ప్రజల అధికారం. దయచేసి ప్రజల్ని కొంత విఘ్నతాయుతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉంటాను.